బీసీ ఇష్యూపై మాట్లాడేందుకు మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు, అసలు మమ్మల్ని వాడుకున్న వాళ్ళే తప్పితే జనం వాళ్ళకే ఓటేసి గెలిపిస్తున్నారు. లోపం ఏంటి? ఉన్న వాళ్ళు ఉన్నా కానీ బయటికి వచ్చిన అతన్ని తొక్కేస్తున్నాం. డబ్బు పెట్టినంత మాత్రం గెలుస్తారన్న గ్యారంటీ లేదు కదా. మన బీసీకి ఎందుకు పట్టం కడతలేరు వీళ్ళు? ఒక్క బీసీ సీఎం అయినా ఉన్నారండి. పద్మశాలీలు అయితే రిజర్వేషన్లు లేవు, నాకు కోటా లేదు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు కీ న్యూస్. ఇవాళ మనకు బీసీ ఇష్యూపై మాట్లాడేందుకు మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత దాసరి కృష్ణ గారు ఉన్నారు. వారు పద్మశాలి సంఘంలో కూడా ఒక నేతగా పనిచేస్తున్నారు. మరి పద్మశాలి కులానికి సంబంధించి అక్కడ వాళ్ళకి రావాల్సిన వాటా ఎంత, ఈ విషయాలపై మాట్లాడుకోవడానికి ఇవాళ మనతో పాటు దాసరి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. నిజవారికి మీ అందరికీ నమస్కారం. మా పద్మశాలి మేము చాలా వెనుకబడి ఉన్నామండి. ఎందుకంటే గతం నుంచి చూస్తుంటే కూడా ఇప్పటి వరకు కూడా మేమంతా చాలా వెనుకబడి ఉన్నాము. మాకు గుర్తింపు అనేదే లేదు ఇప్పటికీ. మా జనాభా ఇప్పటికీ 14 లక్షల చిల్లర ఉన్నారండి తెలంగాణలో. మాకు వచ్చింది ఏమీ లేదు అసలు. ఇప్పటి వరకు మమ్మల్ని గుర్తించిన వాళ్ళే లేరు. ఎక్కడ పోయినా కానీ మమ్మల్ని ఎవరు గుర్తించే వాళ్ళు లేరు. మేమేం చేయాలో మాకే అర్థమవుతలేదు. ఎప్పుడు కూడా బీసీకి పట్టం కడతాము, బీసీకి పట్టం కడతాము, బీసీకి పట్టం కడతాము అని అంటారు. కానీ బీసీకి ఇచ్చిన సీట్లు ఏమున్నాయండి మాకు? ఇప్పటి వరకు అసలు ఇచ్చిన మాకు తెలంగాణ నుంచి ఇప్పుడు ఒక్క చింత ప్రభాకర్ అనే ఒక్కటే సీట్ ఉందండి. ఎక్కడ ఉంది కాన్స్టిట్యున్సీ? రంగారెడ్డిలో ఉంది. రంగారెడ్డిలో వచ్చింది ఒకటి. చాలా దారుణమైన పరిస్థితి. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 12 లక్షల నుంచి 14 లక్షల వరకు పద్మశాలి జనాభా కనిపిస్తుంది మనకి. 14 లక్షలు ఉంటారండి. ఆల్మోస్ట్ 14 లక్షల వరకు ఉన్నారు సుమారుగా. తప్పకుండా ఉంటారు. దాంట్లో సుమారుగా మీకు 4 ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా రావాల్సిందే. 4 రావాల్సిందే. కానీ మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు అసలు. మమ్మల్ని వాడుకున్న వాళ్ళే తప్పితే మాకు గుర్తించిన పాపాన పోలేదు ఎవరు కూడా. ప్రస్తుతం ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు పద్మశాలి నుంచి. బీసీకి ఇస్తాం అంటారు. తీరా వచ్చేసరికి తీసి ఎక్కడో పక్క నెట్టేస్తారు. అదే రెడ్డిలో చూడండి మీరు, ఒక రెడ్డిని చూడండి, ఒక రెడ్డిని తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. రెడ్డి సీట్లు చూడండి ఎన్ని ఉన్నాయి. ఎక్కడో చూసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లస్ రాజగోపాల్ రెడ్డి అంటారు. ఏ రెడ్డి ఏ కాన్స్టిట్యున్సీ పోయి చూడండి మీరు, రెడ్డిస్ 43 ఉన్నాయి అనుకుంటా రెడ్డిస్ వాళ్ళే. ఒక రెడ్డి ఇంకొక రెడ్డిని తీసుకుంటాడండి. కానీ ఈ బీసీలనే మేము చాలా తెలంగాణ శాసనసభలలో వాళ్ళకి 43 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయండి. 43 సీట్లు ఉన్నాయి. ఇంకా కూడా ఇంకా అదర్వైజ్ ఓసీస్ లో ఉన్నాయి కూడా తీసుకుంటే వాళ్ళది అధిక శాతంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏం తెలుసా, ఓడిపోయిన ఆ రెడ్డికి ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు రెడ్డిస్ అయి ఉండి వాళ్ళకు పట్టం కడుతున్నారు. పక్కన బీసీ ఎమ్మెల్యే ఉన్నా ఏం లేదు అక్కడ. ఎందుకు జనం వాళ్ళకే ఓటేసి గెలిపిస్తున్నారు? లోపం ఏంటి అంటే ఒకటే అండి, డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మేమంతా మా దాంట్లో చూస్తే ఈ బీసీలో అందరూ పని చేసుకొని తినేవాళ్ళు అఫీషియల్స్గా. ఎవ్వరికి కూడా ఎక్కువ ఉన్నవాళ్ళు లేరు. ఉన్నవాళ్ళు ఉన్నా కానీ బయటికి వచ్చిన అతన్ని తొక్కేస్తున్నారు. ఎంత దారుణం అంటే పద్మశాలికి మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. ఓవరాల్ గా బీసీ పరంగా చూసుకుంటే బీసీ జనాభా చాలా ఎక్కువ ఉన్నారు.
దేశవ్యాప్తంగా చూసుకుంటే 60% ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే సుమారుగా 52 నుంచి 56% ఎంతో 52% ఉన్నారండి. ఉన్నారు. 52% ఆల్మోస్ట్. 52% ఉన్నారు. అందులో ఎక్కువ శాతము ముదిరాజు ఉన్నారండి. వాళ్ళ దాంట్లో కూడా ఏం ఎమ్మెల్యే సీట్లు లేవు. ఈ బీసీ మా పద్మశాలీలు ఉన్నారు, మాకు లేవండి. ఎంత దారుణం అంటే మాకు బీసీలకి టోటల్గా ఉన్నాయి 19 సీట్లే టోటల్గా ఉన్నాయి. అవును. ఎందుకంటే ఇకనైనా బీసీ బిడ్డలు ఇప్పటికైనా అవగాహన వచ్చి మన బీసీని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను మీ క్యూ న్యూస్ ద్వారా. ఎందుకంటే మీరు చూడండి, చేనేత ఆడనే ఉన్నాడు, ఇంకా నేసుకుంటూనే ఉన్నాడు ఆయన. ఒక చీర నేస్తే ఏమొస్తుందండి చెప్పండి? ఒక చీర నేస్తే 500, 300, 500. అతన్ని తీసుకొచ్చి లోన్ ఇస్తామంటారు, ఏది ఇస్తామంటారు? ఏ లోన్లు లేవండి, ఏం లేవు అసలు. ఇప్పటికీ ఉన్న చేనేత ఆడనే ఉన్నాడు, కష్టపడుతున్నాడు. లోన్లు లేవు, ఏం లేవు. ఆ లోన్ ఇస్తాము, ఈ లోన్ ఇస్తామంటే ఆ గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ వస్తుంది. ఎవ్వరూ మాకు చేసింది లేదు, ఏ చేసిన పాపాన పోలేదు మాకు. చాలా ఈ రెడ్డిస్ దాంట్లో నుంచే ఇకనైనా ఇప్పుడు చూడండి మీరు, అంతెందుకండి వెనకటి నుంచి చూస్తున్నాము. మంత్రి పదవిలో రెడ్డిసే ఉంటారు, సీఎం గారు రెడ్డే ఉంటారు. ఇంకా వేరేవన్నీ రానియరు వీళ్ళు. ఎందుకంటే బీసీలు ఇకనైనా కళ్ళు తెరిచి మన బీసీని లేపండి. మన బీసీకి ఎందుకు పట్టం కడతలేరు వీళ్ళు? అధిక జనాభా బీసీ వాళ్ళే ఉన్నారు. అధిక జనాభా బీసీ వాళ్ళే ఉన్నారు. వీళ్ళు నోరెత్తరు. ఎత్తి పోరాడిని తొక్కేస్తారు. చాలా ఈ రెడ్డి స్కూలంలో చాలా దౌర్జన్యం చేస్తున్నారండి. ఇకనైనా బీసీలందరూ కళ్ళు తెరిచి పోరాడి మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను నేను. అంటే ఎట్లా ముందుకెళ్తే మంచిగా ఉంటుంది? ఉన్న ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నది? రాహుల్ గాంధీ ఉన్నాడు, మోడీ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా రెడ్డిస్కే పట్టం కడుతున్నారు. ఎందుకు బీసీకి ఇస్తలేరు వీళ్ళు సీఎంగా? ఈ పలానా మనిషి ఉన్నాడు, ఈయన బీసీ, నేను గెలిపించుకోండి, ఈయనకు బీసీ ఇప్పుడు సీఎంగా కూర్చోబెడతామని ఎందుకు వీళ్ళు చూపిస్తలేరు? మన పీసీసీ చీఫ్ ఇచ్చారు కదా, ఏది మొన్న ఇచ్చారు, ఇంతకు ముందే ఫస్ట్ ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ప్రభుత్వాల్లో వీళ్ళు సీఎంగా లేనప్పుడు మా బీసీకి ఎందుకు ఇస్తలేరు? ఈ నిన్న మొన్న ఇస్తే ఏం చేసుకోవాలి పీసీసీ చెప్పండి? చట్టసభలలో కావాలి. మాకు ఎవరన్నా మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్లు ఎంపీలన్నా ఏమైనా ఉన్నాయా? మాకు మినిస్టర్లు చూపించండి. మేము చాలా వెనుకబడి ఉన్నామండి. మేము ఇంకా అంతో ఇంతో యాదవ్స్ బెటర్. ఎక్కడ చూసినా యాదవ్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ యాదవ్లు ఉన్నారు, గౌడ్స్లో ఉన్నారు. దానికంటే అధ్వానంగా మేమున్నామండి పద్మశాలిలో. ఇకనైనా పద్మశాలికి ఏదన్నా పోస్టులు ఇచ్చి, ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చి లోక్సభలకు, శాసనసభకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నా నేను. ఇప్పుడు బీసీల తరపున ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు ఎట్లా ముందుకెళ్తారు? మీ యొక్క కార్యాచరణ ఏంది? బీసీలు అందరూ కలిసి ముందుకు పోతారా? ఎట్లా పోతారు? బీసీలు ఒక బీసీకి ఇస్తే అండి ఇంకొక బీసీ పని చేస్తాడు. మన బీసీరా, మనం పని చేద్దాం అని చెప్పి వెళ్తారు. బీసీకే సీటు అయినప్పుడు బీసీ ఏం చేస్తాడు? బీసీకి అయితే మీరు టికెట్ ఇవ్వాలి కదా, ఏ పార్టీ నుంచి అయినా టికెట్ ఇవ్వాలి కదా. ఫస్ట్ వాళ్ళు చూస్తారు ముంగట ఏ టికెట్ వచ్చింది. ఇండివిజువల్ గా నిలబడి కష్టం అండి. ఐక్యమత్యంగా ఉంటే సాధ్యం అవుతుంది కదా. ఐక్యమత్యం కావాలంటే కొంతమందికి ధనం కావాలి. ఈ రోజుల్లో ఓటు వేయాలన్నా, పోరాడాలన్నా, ఏం చేయాలన్నా ధనం కావాలి. ఈ బీసీలకు చైతన్యం వస్తే సాధ్యం అవుతుంది కదా. జనాల్లో వస్తే అవుతుంది, జనాల్లో రావాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చూడండి, బీసీలకు ఎప్పుడు కూడా వెనకబడే ఉన్నారు. బీసీలు వెనకటి నుంచి రెడ్డిస్ అంతా భూస్వాములంతా ఆక్రమించుకొని భూస్వాములు అయిపోయి బీసీలు పని చేయించుకుంటా వాళ్ళతోటి ఎదిగిన వాళ్ళే. కానీ బీసీలు చేసింది ఏముందండి? బీసీలకు ఎక్కడదండి భూమి చెప్పండి? ఏ రెడ్డికి చూసినా 100 ఎకరాలు ఉంటుంది, 200 ఎకరాలు ఉంటుంది, 300 ఎకరాలు ఉంటుంది. ఏ బీసీ కన్నా చూపించండి మీరు 3-4 ఎకరాల కంటే ఎక్కువ, అది ఎంతో % తక్కువ ఉంటుంది. బీసీలకు ఉన్న భూములు ఓ నలుగురుకు 100 మందిలో తీసుకుంటే ఓ 10 మందికి కూడా ఉండదు.
అదే మీరు రెడ్డిస్కు చూడండి, ఉమ్, ఎకరాల భూములు ఉంటాయి వాళ్ళకు, వాళ్ళు అమ్మగలుగుతారు, పోరాడగలుగుతారు అన్న ఆలోచనతోటి ఈ బీసీలందరూ వెనుకబడి ఉన్నారు. కానీ ఇక నుంచి అయినా చైతన్యం ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదండి. సపోర్ట్ లేదు కదండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి. ఆ ఎదురుగా వచ్చే ఎవరు వచ్చి ముందు నిలబడాలన్నా డబ్బు కావాలి. డబ్బు లేని ఏం పని చేయలేము. డబ్బు కావాలంటే ఏమన్నా భూములు ఉంటే అమ్ముకోవచ్చు. ఆ భూములు కూడా మాకు సంపాదించింది ఎవరు లేరా. ఓటు హక్కు అనే ఆయుధం ఉంది కదా, అది ఒక్కటే ఉంది మనకు. దాంతో చేయొచ్చు కదా, దాంతో ముందుకెళ్ళొచ్చు కదా, బీసీని గెలిపించుకోవచ్చు కదా. గెలిపించుకోవాలి. జనాలంతా చైతన్యం అయ్యి మన బీసీని గెలిపించుకోవాలని చైతన్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ముందుకు వస్తే అప్పుడు కంపల్సరీ బీసీలు ముందుకు వస్తారు. వాళ్ళు డబ్బు ఉన్నంత మాత్రం, డబ్బు పెట్టినంత మాత్రం గెలుస్తారన్న గ్యారంటీ లేదు కదా. పశ్చిమ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే ₹1 లేకుండా గెలిచినారు. అది చైతన్యం గెలిపించుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి. అది మన బీసీలలో కూడా ప్రతి ఒక్కరికి చైతన్యం వస్తే 100% గెలుస్తారు. రావాలి. ఈయనని గెలిపించుకుందాము, ఈయనకి ఏం లేదు, ఈయన పేదవాడు, ఈయనని గెలిపించుకుందాము, ఈయనను ముందుకు నడిపిద్దామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిందనుకో చైతన్యము 100% ముందుకు పోతాం మనం. బీసీ బిడ్డ నిలబడ్డప్పుడు ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా తప్పకుండా సహకరిస్తారండి, సపోర్ట్ ఇస్తారు. 100% ఇస్తారు. వాళ్ళు ఎందుకు ఇస్తారంటే వాళ్ళకు కూడా మేము వెనకబడి ఉన్నామని వాళ్ళకు కూడా తెలుసు. అవును, వాళ్ళ హక్కుల కోసం కూడా వాళ్ళు పోరాడాలి. వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్ళు కూడా చైతన్యం కావాలి, ముందుకు రావాలి, వాళ్ళు కూడా అభివృద్ధి కావాలి. అవును, ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరికి ఉందండి హక్కు. ప్రతి ఒక్క మానవుడికి పోరాడే హక్కు ఉంది. పోరాడాలి. మనకు ఓటు హక్కు ఎందుకు ఇచ్చారు? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత మెజారిటీ బీసీ జనాభా ఉంది కదా, ఒక్క బీసీ సీఎం అయినా ఉన్నారండి? లేరు. నేను అనేది అదే కదండి, ఇప్పటిదాకా మీతో అనేది అదే కదా. ఎక్కడ సీఎం చూసినా మీరు తెలంగాణ ఉన్నా కానీ ఆంధ్ర కంబైన్డ్గా ఉన్నా కానీ ఎప్పుడైనా బీసీ బిడ్డ చేసిండా సీఎంగా? రెడ్డిసే. ఇప్పుడు బీసీ వాళ్ళు అధిక జనాభా ఉన్నారు కాబట్టి, అధిక ఓట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీసీ బిడ్డలే ఎమ్మెల్యేలు అయినప్పుడు బీసీకి సంబంధించిన వ్యక్తి సీఎం అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది, ఎక్కువ ఉంది ఛాన్స్. ఇవ్వాలి. మీరు అన్నది కరెక్ట్. మెజారిటీ మీదే ఉంది కాబట్టి, మెజారిటీ మాదే ఉంది కాబట్టి బీసీ సీఎం వస్తుంది. బీసీ సీఎం రావాలి. బీసీ సీఎం రావాలంటే ముందు ఫస్ట్ బీసీ వాళ్ళని అందరు కలిసి ఒకరిని ఎన్నుకోవాలి. నువ్వు చెయ్యి, మేమందరం సపోర్ట్ ఉన్నాం అని చెప్పి ఆ బీసీ బిడ్డను ముందుకు నెట్టితే తప్పకుండా గెలుస్తారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయినట్టుంది. అయ్యారు. ఇప్పుడు అందరు ఒకటైతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వచ్చింది. ఎవరు ఏంది, ఎవరు ఎట్లా అని చెప్పేసి వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది. తప్పకుండా ఇక నుంచి అయినా కళ్ళు తెరిచి ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నా నేను. ప్రతి ఒక్కరు బీసీ. ఎందుకంటే బీసీలో చూసుకుంటే ప్రతి రంగంలో, ప్రతి వ్యవస్థలో, రాజకీయంలో, చట్టసభలలో అన్నిట్లలా వెనుకబడి ఉన్నారు. చాలా అంటే చాలా. న్యాయస్థానంలో కూడా, అక్కడ కూడా అది కూడా మేమే చాలా వెనుకబడి ఉన్నాం. అవును, పద్మశాలీస్ కూడా చాలా వెనుకబడి ఉన్నాము. మాకు అసలు ఏం లేదు. అసలు ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే ఉన్నాడు ఇతను అంటే ఒక్కరు తెలంగాణ స్టేట్ లో ఒకే ఒక ఎమ్మెల్యే. మాకెందుకు ఇవ్వద్దు, మేము హక్కుదారులం కాదా మేము అంటే మేము ఎప్పటికీ ఓట్లే వేసుకుంటూ పోవాలన్నా వీళ్ళందరికీ? మాకెందుకు ఇవ్వరు? మేము కనబడతలేమా? అన్ని సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు అందరూ ఒకటై ఒక త్రాటిపైకి వచ్చి గట్టిగా నిలబడి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యం చేసి వచ్చే ఎన్నికల 2028 నాటికి కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా బీసీ అనేది నిలబడుతుంది, బీసీ రాజ్యం వస్తుంది. తప్పకుండా వస్తుంది. ఇక నుంచి అయినా కళ్ళు బీసీలు అందరూ కలిసి ఏకతాటిగా వచ్చి మనము మన బీసీ బిడ్డని సీఎం సీట్లో కూర్చోబెడదామని అనుకుంటే తప్పకుండా అవుతుంది. ముందు లెక్క లేరు ఇప్పుడు జనాలు. ఇప్పుడు అందరికీ ఇంతో అంతో నాలెడ్జ్ వచ్చింది. సీఎం అంటే ఏంది, మంత్రి అంటే ఏంది, ఎమ్మెల్యే అంటే ఏంది,
దాని కింద వార్డు మెంబర్ అంటే ఏంది, దాని కింద కార్పొరేటర్ అంటే ఏంది, ఇప్పుడు అంత ఎందుకండి? కిందికెళ్ళి మొదలు పెట్టుకుంటే సీఎం వరకు అధిక మెజారిటీతో ఉన్న బీసీ వాళ్ళకే పదవులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రజలకు వెళ్ళాలి, ప్రజల లోపలికి వెళ్ళాలి, ప్రజల మైండ్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రజలు గుర్తిస్తారో వరే మన మెజారిటీ ఎక్కువ ఉంది, మనోని మనం ఎన్నుకోవాలి, మన బీసీని మనం ఎన్నుకోవాలి. ఒకవేళ అక్కడ ఓసీ వాళ్ళు నిలబడ్డప్పటికీ అక్కడ మన బీసీ వ్యక్తిని నిలబెట్టి మన బీసీ బిడ్డని మనం గెలిపించుకుందాం అనేటువంటి అదొక ఆలోచన వచ్చినప్పుడు, అందరూ ఐక్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీ రాజ్యం వెళ్ళే అవకాశం కనబడుతున్నాయి. అది కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే సీఎం వరకు. మీరు చూడండి, అక్కడ రెడ్డి ఉన్నాడు అనుకో, కింద వార్డు మెంబర్ రెడ్డి అన్నాడంటే కథ మనకి ఇచ్చేస్తారు, ఇంకా చూడరు, ముందు రెడ్డికి ఇచ్చేయంటారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డను గుర్తించాలి. బీసీ బిడ్డలు గుర్తించకపోతే ఇంకా మనం వెనకబడే ఉంటాం. ఇప్పుడు ఇది కులగణన చేస్తా అంటున్నారు కదా, ఒక కాంగ్రెస్ సీనియర్ నేతగా మీరేమంటారు? ఇప్పుడు మేము చేస్తాం. ఇప్పుడు ఈ ఐకమత్యం అనేది సీఎం గారు కులగణన చేస్తామంటున్నారు కదా, ఇంకా అది చేయట్లేదు కదా, మీ బీసీ బిడ్డగా మీరేమంటారు? ఆయన ఎప్పుడు చేస్తాడో చూస్తాము, చేయాలి. ఇప్పుడు నేను అంటున్నాను కులగణాలు చేస్తామంటున్నారు, ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి, స్థానిక సంస్థలు ముందు చేస్తేనే అది బీసీలకి ఉపయోగపడుతుంది. ఇంకొకటి మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు మాకు ఒక గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మించు 7-8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మాకు ఎవరికి ఏమి లేదండి. ఈ రోజు వరకు కాంగ్రెస్ కార్యకర్తగా మేము గత 30-40 ఏళ్ళ నుంచి జెండా మోస్తున్నాము. ఇప్పటి వరకు మాకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు జెండా మోపియడానికి తప్పితే ఇంకా వేరేది, మళ్ళీ ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఎవడు కాన్యోళ్ళే లేరు ఇప్పటి వరకు మమ్మల్ని. అంటే బీసీ బిడ్డలు జరుగుతున్న అన్యాయం ఇది. ప్రతి ఒక్కరు వచ్చి బీసీలను వాడుకొని గెలిచినాక తర్వాత మమ్మల్ని బీసీలను తిరిగి చూసిన నాయకుడు లేడు. ఇంకెక్కడికి వెళ్ళి వస్తామండి మేము? చెప్పండి, చాలా దౌర్జన్యం ఇది. ఇక నుంచి అయినా బీసీ బిడ్డలందరూ కలిసి కళ్ళు తెరుచుకొని ఇక నుంచి ఒక తాటిపైకి వచ్చి ఎస్సీలు ఎస్టీలు కూడా పాపము వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారండి. వాళ్ళకు కూడా ఏం లేదు, వాళ్ళు పోరాడి ఇప్పుడు ఏదో జస్ట్ కొన్ని కార్పొరేషన్లల్లా, కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలలో జాయిన్ అవుతున్నారు, రిజర్వేషన్ కోటా కింద వస్తున్నారు. మా పద్మశాలిలో అయితే రిజర్వేషన్లు లేవు, నాకు కోటా లేదు. చాలా దౌర్జన్యం మాదైతే. వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ మాత్రమైనా లభిస్తున్నాయి. మాకు అది కూడా లేదు. అంబేద్కర్ కనుక ఆయన కనుక అది చేయకుంటే వాళ్ళు ఇంకా చాలా దారుణమైన పరిస్థితిలో ఉండే, చాలా దారుణమైన పరిస్థితి. ఇంకా వాళ్ళు పోరాడి ఇంతో అంతో వాళ్ళకు ఉన్నాయి అవివో, కానీ మాకు అవి కూడా లేవు. ఎవరికి చెప్పుకోలేకుంటున్నాము, చేయలేకుంటున్నాము. మేము ఇకనైనా ఏకతాటిగా మేమందరం బీసీ నాయకులము, బీసీ కుల సంఘాలన్నీ కలిసి ఏకతాటిగా వచ్చి మనవారిని సీఎంగా చేస్తే చూడాలి. ఎప్పుడు రెడ్డి చేస్తేనే అవుతుందా? కొంతమంది వీళ్ళకు కూడా ఇవ్వాలి కదా ఛాన్సు. బీసీ బిడ్డలు పోరాడుతుంది, సాధ్యం అవుతుంది. మీరు ఇచ్చి చూడమని చెప్పండి, బీసీలు అందరూ ఒకటవుతారు, తప్పకుండా అవుతారు. బీసీ బిడ్డని సీఎంగా చేస్తా అని చెప్పమానండి, తప్పకుండా ఏకతాటిగా వస్తారు బీసీలు అందరూ కూడా. బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా బీసీకి సపోర్ట్ ఇస్తారు తప్పకుండా 100%. ఇది రాబోయే ఎన్నికల్లో బీసీ సీఎం అవుతారు. బీసీ సీఎం కావాలి అని నేను కోరుకుంటున్నానండి. క్యూ న్యూస్కి మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసిరు దాసరి కృష్ణ గారు. మా పద్మశాలికి కులానికి సంబంధించి చాలా అన్యాయం జరుగుతుంది, అట్లాగే మా పద్మశాలికి కాదు, మొత్తంగా బీసీ బిడ్డలకి, బీసీలో ఉన్నటువంటి కులాల వారికి అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. మేమందరం ఒకటే గట్టిగా పోరాడతాము. వచ్చే 2028 ఎన్నికల ఆ సందర్భంలో ఖచ్చితంగా బీసీ బిడ్డనే మేము సీఎంగా చేసుకుంటాము, ఆ విధంగా పోరాడతాము అని చెప్పేసి దాసరి కృష్ణ గారు అంటున్నారు. నెక్స్ట్ మరొక గెస్టుతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.